నోట్: పుష్ప 2 ట్రైలర్ ఎక్స్టెండ్ వర్షన్ జాన్ 11న వస్తుందని అందరూ సంబరాలు పడ్డారు, కానీ అది పోస్ట్పోన్ అయింది. అరే టాము, ఏంట్రా ట్రైన్లో అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు అట్ట మాట్లాడుతున్నావు? అదేం లేదు మాము, పుష్ప 2 ఎక్స్టెండ్ వర్షన్ యాడ్ చేస్తున్నారు కదా. అవును, 11th వస్తుంది కదా. లేదు లేదు, ఇప్పుడే అది పోస్ట్పోన్ అయింది. 11th కాదు, అది వచ్చేది 17th. జాన్ 17th ఎక్స్టెండ్ వర్షన్ వస్తుంది. ఎందుకు అంత దూరం పోయింది? సమ్ టెక్నికల్ ఇష్యూస్ అంట. అండ్ టెక్నికల్ ఇష్యూ లేదు, బొక్కలేదు. అందరు మాట్లాడుకుంది అయితే మన దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, అవును. దానికోసం దిల్ రాజు గారే ఆ సినిమా ఎక్స్టెండ్ వర్షన్ ని పోస్ట్పోన్ చేయమని రిక్వెస్ట్ చేసినట్టు అంటే బెటర్ టాక్. దిల్ రాజు గారు ఎందుకు చేస్తారు అట్లా? అంటే గేమ్ చేంజర్ కి ప్రీ బుకింగ్స్ కానీ అంత ఎక్కువగా ఏం జరగట్లేదు, సో అందుకే చేసి ఉంటారు. కొన్ని రోజులు ఈ పుష్ప 2 హవాకు వచ్చే తగ్గిస్తే అది డౌన్ అయిపోతుంది కదా, 17 వరకు పోతుండొచ్చు, అదే థియేటర్ నుంచి వెళ్ళిపోగొట్టచ్చు అని అనుకొని చేసి ఉంటాడు. కానీ ఆయనకు తెలియదు ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ గట్టి సక్సెస్ అయితేనే ఆ సినిమాని వెళ్ళగొట్టడానికి, అదే పుష్ప 2ని థియేటర్ నుంచి తీసేయడానికి వీలుంటుంది ఆ 17th లోపు. అవును, అది కూడా కరెక్టే. దిల్ రాజు గారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండి? కాదురా, ఆయన ఎందుకు రిక్వెస్ట్ చేస్తాడు? ఆయన గేమ్ చేంజర్ ఒక్కటే కాదు కదా, ఆయన సినిమాలు 2 సినిమాలు ఉన్నాయి కదా. సంక్రాంతికి వస్తున్నాం, ఆయన గేమ్ చేంజర్, ఆ 2 సినిమాలు దిల్ రాజువే కదా, తప్పులేదు కదా. అంటే పోస్ట్పోన్ చేయడంలో తప్పులేదు కదా, అమౌంట్ ఎక్కువ అయింది కదా ఆ మూవీస్కి, అండ్ అమౌంట్ ఎక్కువ రావాలి కూడా ఇతనికి. నాకైతే తప్పేం కాదనిపిస్తుంది. అవునరా, తప్పు కాదు, కానీ వాళ్ళు రిలీజ్ ఆల్రెడీ ఫిక్స్ చేసిన డేట్ని మార్చడం తప్పు కదా. ఎందుకైతుందిరా, ఆల్రెడీ అమౌంట్ అది ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది కదా ఫుల్గా. పుష్ప 2 ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ కూడా అయింది. అయినా సరే వీళ్ళు మళ్ళీ రిలీజ్ చేస్తారు అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేయాలనే కదా, వీళ్ళ స్వార్థం కాదా? స్వార్థం ఎందుకైతుందిరా, ఆల్రెడీ ఇండియా బిగ్గెస్ట్ హిట్ అయింది అండ్ 2000 కోర్స్ కొట్టాలనుకుంటుంది, దానికోసం వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటారు ఎక్స్టెండెడ్ వర్షన్ని. అందుకే వాళ్ళు రిలీజ్ చేసి పెద్దగా 2000 కోర్స్ కొట్టాం అనుకుంటారు. మన దిల్ రాజ్ మామనేమో ఈ పుష్ప 2 వల్ల ఇంకా ఎక్కువ లాస్ రావద్దని కొంచెం ఎక్స్చేంజ్ చేయమని రిక్వెస్ట్ చేసిండు అని తెలుస్తుంది బయట. అండ్ ఈ 2 మూవీస్లో ఏది ప్రాఫిట్ కొట్టినా దిల్ రాజ్కి లాసెస్ని కవర్ చేయడానికి వీలుంటుంది. అంటే ఏదో ఒక మూవీ ఫ్లాప్ అవుతుందంటావా? అంటే రామ్ బాయ్. ఇది గైస్ మాకు వచ్చిన అప్డేట్స్. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా టామ్గాడు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ చేస్తాడు అండ్ మంచి టాపిక్ పైన వీడియోస్ వస్తాయి. ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.